హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో లిస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. సో ప్రపంచంలో బెస్ట్ ఇంటెలిజెన్సీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్గా అయితే మన వీడియో ఓపెన్ చేసి ఎవరైతే చూస్తున్నారో వీడియోని, అలాగే ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈ వీడియోని కూడా మీరు చివరి వరకు అయితే చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి ఒకసారి చూద్దామండి. టాపిక్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏజెన్సీస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఏజెన్సీ వచ్చేసి సెంట్రల్ ఎక్స్టర్నల్ రిలేషన్ డిపార్ట్మెంట్. సో సెంట్రల్ ఎక్స్టర్నల్ రిలేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి కంట్రీ వచ్చేసి చైనా అండి. సో ఈ ఏజెన్సీ సెంట్రల్ ఎక్స్టర్నల్ రిలేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి చైనా అయితే ఉందండి దీనికి, ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటిది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్. ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఆస్ట్రేలియా దేశానికి అయితే సంబంధించిందండి ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కేజీబీ, అలాగే కేజీబీ ఆర్ జిఆర్యు అనేటువంటిది రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యూరో ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ. సో బ్యూరో ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అనేటువంటి బిఓఎస్ఎస్ బాస్ అంటారండి. దీని యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వచ్చేసి సౌత్ ఆఫ్రికా దేశానికి అయితే సంబంధించిందండి. సో బ్యూరో ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ బిఓఎస్ బాస్ అనేటువంటిది సౌత్ ఆఫ్రికాకి అయితే సంబంధించిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎంఐ. సో మిలిటరీ ఇంటెలిజెన్స్ అనేటువంటి 5 or 6, మిలిటరీ ఏజెన్సీ 5, అలాగే మిలిటరీ ఇంటెలిజెన్స్ 6, ఈ రెండు అనేటువంటివి ఎంఐ కింద అయితే చెప్పడం జరుగుతుంది. ఇవి స్పెషల్ బ్రాంచ్ జాయింట్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్. సో ఎంఐ మిలిటరీ ఇంటెలిజెన్స్ 5 అండ్ మిలిటరీ ఏజెన్స్ 6, అలాగే స్పెషల్ బ్రాంచ్ జాయింట్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్. ఇవైతే మూడు మనకి యునైటెడ్ కింగ్డమ్ సంబంధించి అయితే ఏజెన్సీస్ అండి. సో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సో ఆర్ఏడబ్ల్యూ అంటారండి. సో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ. సో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ, ఈ రెండు అయితే మనకి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ, అలాగే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ. సో ఈ రెండు సంబంధించి యుఎస్ఏకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండి ఇవి. సో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ, ఇవైతే యుఎస్ఏకి సంబంధించినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మొజాద్. సో మొజాద్ అనేటువంటిది ఇజ్రాయిల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండి. అలాగే ముఖ్బరాత్ అనేటువంటిది ఈజిప్ట్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండి. అలాగే నైచో అనేటువంటిది జపాన్ యొక్క ఇంటెలిజెన్సీ ఏజెన్సీ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సవాక్. సో ఈ సవాక్ అనేటువంటిది ఇరాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండి. అలాగే ఏఐ ముఖ్బారత్. సో ఏఐ ముఖ్బారత్ అనేటువంటిది ఇరాక్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండి. సో ముఖ్బారత్ అనేటువంటిది ఈజిప్ట్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండి. అలాగే ఏఐ ముఖ్బారత్ అనేటువంటిది ఇరాక్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండి. అలాగే డిజిఎస్సి, డైరెక్షన్ జనరల్ డి సెక్యూరిటీ ఎక్స్టీరియర్. సో ఇది అనేటువంటిది ఫ్రాన్స్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండి. డిజిఎస్సి అనేటువంటిది ఫ్రాన్స్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అలాగే కెనడా యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వచ్చేసి కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్సీ సర్వీసెస్, సిఎస్ఐఎస్. సో కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అనేటువంటిది కెనడా యొక్క ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అండి. సో ఇదండి మనకి ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అయితే మీకు నేను చెప్పడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో పెట్టేటువంటి అప్డేట్స్ అయితే మీకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.